డాక్టర్ శ్రీప్రకాష్ గారు, వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్ లైక్? మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తారు, ఏం తింటారు? అంటే నేను హెల్తీగా ఎక్సర్సైజ్ చేస్తాను, 3 times మీల్, అది కాకుండా వాట్ డూ యూ యాక్చువల్లీ ఈట్ టు కీప్ యువర్ సెల్ఫ్ హెల్తీ? అందరికీ కొన్ని గో టు ఫుడ్స్ ఉంటాయి కదా అట్లా. అవును, యాక్చువల్గా నేను మార్నింగ్ 6 to 7 యోగా చేస్తాను, రెగ్యులర్ యోగా. అంటే ఫిజికల్ యోగా. యోగా అంటే ఓన్లీ ప్రాణాయామం కాదు, ప్రాణాయామం కూడా పార్ట్ ఆఫ్ దట్ యోగా. ఫిజికల్ యోగా చేయాలి. అందరికీ నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, యోగా అంటే చాలామంది చూశాను కూడా, ఇప్పటికి కూడా చాలామంది మన కమ్యూనిటీస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో ఎస్పెషల్లీ లేడీస్ కూడా యోగాకి వెళ్తారు. అక్కడ వెళ్ళి టైంపాస్ చేసి వస్తారు, యాక్షన్ చేస్తారు, చేసినట్టుగా కొన్ని యాక్షన్ చేసి వచ్చేస్తారు. అయితే కదా రియల్గా చేయాలి ఫిజికల్ యోగా. చేసినప్పుడు బాడీలో ఏంటంటే, యోగాలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మజిల్ స్ట్రెంథనింగ్కి, ఇంకోటి స్ట్రెచింగ్ రిలాక్సేషన్కి అనమాట. మజిల్ రిలాక్సేషన్, జాయింట్స్ రిలాక్సేషన్కి. సో ఎక్కువ మంది ఈ మజిల్ రిలాక్సేషన్, జాయింట్ రిలాక్సేషన్ కొన్ని చేసినట్టుగా చేసి నటిస్తారు ఎక్కువ మంది యోగాలో. దానివల్ల వాళ్ళకి రిజల్ట్ రాదు. రియల్గా బోత్ చేయాలి. జాయింట్స్, మజిల్స్ స్ట్రెచింగ్, రిలాక్సేషన్ ఎంత అవసరమో, మజిల్ స్ట్రెంథనింగ్ యోగా ఉంటాయి అన్నమాట, యోగాసనాలు ఉంటాయి, అవి కూడా చేయాలి. చేసినప్పుడు బాడీ అంతా టోన్ అప్ అవుతుంది. అది చాలా మార్నింగ్ నేను 1 hour చేస్తాను. తర్వాత నార్మల్ డైట్, అందరూ ఏం తింటారు, నేను కూడా అది తింటాను. ఇడ్లీ సాంబార్, ప్రతిరోజు ఇడ్లీ తింటాను, సాంబారు, చట్నీ అయితే ఇంకా ఎక్కువ వేసుకొని తింటాను నేను. వేరుశనగ పప్పుతో చేసిన చట్నీ ఉంటుంది కదా ఇడ్లీకి. సో అన్నీ తింటాను, చికెన్ బిర్యానీ కానీ ఏదైనా సరే అన్నీ తింటాను. ఈవెన్ మ్యాంగోస్ ఈ సమ్మర్లో రోజుకు 2-3 తింటున్నాను. బట్ మ్యాంగోస్ ఈ సీజన్ కాబట్టి 2-3 తింటున్నాం కానీ, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అతిగా తినడం అనేది ఉంటుంది. రైట్, క్వాంటిటీ ఈజ్ లిమిటెడ్. ఓకేనా, అతిగా తిన్నాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే జనరల్గా ఒక ప్యాకెట్ సింగిల్ బిర్యానీ దట్ ఈజ్ ఓవర్ అయిపోతుంది ప్రతి సింగిల్ పర్సన్కి. సో అంత ఫుల్ క్వాంటిటీ నేను తీసుకోను. సో అన్ని తింటాను కానీ లిమిటెడ్ క్వాంటిటీ, ప్లస్ యోగా అనమాట. యోగా ఇస్ యువర్ సీక్రెట్. సాల్ట్ అనేది క్వాంటిటీ నేను ఎప్పుడూ చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఇందాక నేను చెప్పిన సింపుల్ టెక్నిక్సే కానీ క్వైట్ ఎఫెక్టివ్.